చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు పాలేరు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నాయకులు అనంతరం తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సూపర్ 6 పథకాలపై వ్యంగ్య నినాదాలు సంచలనం సృష్టించాయి. అనంతరం మీడియాతో డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. గాలికి వదిలేసి ప్రజల్ని నడి రోడ్డు మీద చేర్చి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటూ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఈరోజు అంతులేని అవినీతితో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఈ యొక్క వెన్నుపోటు దినంగా ఈరోజు 4వ తేదీ కరెక్ట్గా 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరమైన కాలంలో చేసినటువంటి అరాచకాలను ప్రశ్నిస్తూ ఈరోజు అధికారులకి ప్రజల పక్షాన సూపర్ 6 పథకాలను అమలు చేయమని చెప్పి వినతి పత్రం ఇవ్వడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము. పరిస్థితి చూస్తే ఏ బిడ్డ కూడా చదువుకునే పరిస్థితి లేదు. విద్యారంగానికి జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, సాక్షాత్తు లోకేష్ గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి విద్యాశాఖని భ్రష్టు పట్టిస్తున్నారు. ఆయన చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ఎక్కడ కూడా ముందుకు తీసుకెళ్లకుండా తల్లికి వందనం అని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్క బిడ్డకి మేము 15,000 ఇస్తామని చెప్పి కనిపించిన ప్రతి బిడ్డకి ఆ రోజు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటూ తల్లికి వందనము లేకుండా తల్లికి రోజు పగనామాలు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. అలాగే ఉచిత బస్సు అన్నారు, ఆడబిడ్డ నిధి అన్నారు, వృత్తి అన్నారు. ఈరోజు చూస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏమి కూడా లేకుండా, ఒక ఉద్యోగం కూడా మీరు ఫిలప్ చేయకుండా ఇచ్చినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలను కూడా ఈరోజు తీసివేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. కాబట్టి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలుపరచాలి. ఆడబిడ్డ నిధి ఇవ్వాలి, పిల్లల్ని చదువుకొని ఇవ్వాలి. ఈరోజు ఎక్కడ చూసినా మద్యం ఏర్లే పారుతుంది. అటువంటి కార్యక్రమాలు కాకుండా ఈరోజు ఏవైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల గురించి ఈరోజు మీ అందరి సమక్షంలో ప్రశ్నిస్తున్నా. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఈరోజు రైతులు అప్పుల పాలైపోయారు. గిట్టుబాటు ధర గత సంవత్సరం 20 రూపాయలు పలికినటువంటి ధర ఈ సంవత్సరం 3 రూపాయల నుంచి 5 రూపాయలకి కిలోకి ఇస్తున్నారంటే రైతులకు ఏ విధంగా మరి వారి కుటుంబాల్ని పోషించుకోవాలి? కాబట్టి చిత్తూరు జిల్లాలో చిత్తూరు వాసి అయినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము అందరి తరఫున, రైతుల తరఫున నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి గిట్టుబాటు ధర కల్పించండి. కనీసం మ్యాంగో బోర్డు ఏర్పాటు చేసి ఈరోజు అధికారులకి మీరు అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి కిలో మరి టన్ను 20,000 రూపాయలని వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ రైతుల్ని బతికించండి, రైతుల్ని కాపాడండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. నువ్వు ఆయన ముందు పోరాడు మా ప్రెసిడెంట్ ఏమా ఫ్లాగ్ కార్డ్స్ కిందికి తెచ్చు బావు బావు ఆయన తెచ్చమని బా జెండా కింద ఓకే కరెక్ట్గా నేను నాగే పడుతున్నాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
जोहार बी.आर. अंबेडकर, जोहार बी.आर. अंबेडकर, जय बोलो वैएसआर कांग्रेस पार्टी के। ఆడబిడ్డ నిధి నిరుద్యోగ వృత్తి తల్లికి వందనం రైతు భరోసా ఉచిత బస్సు ఎక్కడ అమ్మ ఒడి బాబు షూరిటీ అమ్మ ఒడి రైతు భరోసా నిరుద్యోగ వృద్ధి అమ్మ ఒడి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు పరచకుండా వారందరినీ కూడా గాలికి వదిలేసింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఓ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం అందిస్తున్నాము. ఈ యొక్క వినతి పత్రంలో ఉన్నటువంటి ఏ కూట ప్రభుత్వం ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలు ఇచ్చారో ఆ హామీలను అమలు పరిచే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఎంఆర్ఓ గారి ఈ యొక్క వినతి పత్రం తీసుకొని ప్రజలకి న్యాయం చేసే దిశగా అడుగుతారని చెప్పి ఎంఆర్ఓ గారిని కోరుతున్నాను. ఇది ఆరు అది మొత్తం సూపర్ 6 ఆర్లో సూపర్ 6 ఆర్సీవే చెప్పండి. అమ్మ ఒడి రైతు భరోసా ఉచిత బస్సు